నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ 2025 జూలై 1వ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే వృషభ రాశి వారు ఏ విధమైన పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే రాశులలో రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి జూలై 1వ తేదీన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి ఏ పని చేసినా కూడా విజయవంతంగా ఫలితాలు అనేవే పొందబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఆటంకాలు అన్నిటినీ కూడా మీరు అయితే అధిగమిస్తారు. చెయ్యాలి అనుకునే ప్రతి పని కూడా మీరు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా సాగుతాయి. కుటుంబ పరంగా చూసినట్లయితే ఇంట్లో ఐకమత్యత బాగా పెరగబోతూ ఉంది. ఇప్పటి వరకు కుటుంబ పరంగా ఎటువంటి మార్పులు జరగాలి అని మీరు కోరుకున్నారో అటువంటి మార్పులు అయితే తప్పకుండా జరగబోతూ ఉన్నాయి. మీరు ఏదైతే ఆశించి పనులు చేస్తూ ఉన్నారో మీ పనులు తప్పకుండా నెరవేరుతాయి. ఇక ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, వృత్తిరీత్యా మీకు లాభాలు చాలా బాగా ఉండబోతూ ఉన్నాయి. మీరు ఎంతైతే శ్రమ పడతారో దానికి తగ్గట్టుగా చక్కగా ఫలితం అనేది అందుకుంటారు. దేనినైతే మీరు ఆశించి పనులు చేస్తున్నారో ఆ పనులు తప్పకుండా నెరవేరుతాయి. అన్ని పనులు కూడా మీరు సకాలంలో చేయగలుగుతారు. విద్యార్థులకు విద్యాపరంగా చాలా బాగుంటుంది. చదువులలో ఆసక్తి రెట్టింపు అవుతుంది. తోటి విద్యార్థుల కంటే కూడా ముందు వరుసలో ఉండేలా ప్రయత్నం మొదలు పెడతారు. తప్పకుండా మీ ప్రయత్నంలో విజయవంతులు అవుతారు. దాంపత్య జీవితంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది. ప్రేమికుల మధ్య కూడా ప్రేమ బాగా పెరుగుతుంది. మీ ప్రేమను ఇంట్లో ఒప్పించే విధంగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నం తప్పక ఫలిస్తుంది. ఇంట్లో సభ్యులు మీ ప్రేమను తప్పకుండా అంగీకరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వివాహ బంధంలోకి అడుగుపెట్టాలి అని వివాహ ప్రయత్నం చేసేవారికి మీ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే వృషభ రాశి వారు రేపటి రోజున మాటలను కాస్త అదుపులో పెట్టుకోవాలి. ఇలా ఎందుకు అంటే మాటలతోనే చిక్కుల్లో మీరు ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఎవరితో ఏం మాట్లాడుతూ ఉన్నా కానీ రేపటి రోజున చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు మితంగా మాట్లాడాలి. ముఖ్యంగా మాటలతోనే యుద్ధాలు జరుగుతాయి. మాటలతోనే యుద్ధాలు ఆగుతాయి. అయితే రేపటి గ్రహస్థితి ప్రభావం మీ మీద చాలా నెగటివ్గా ఉండబోతూ ఉంది. కాబట్టి మీరు నెగటివ్ ఫలితాలు ఎటువంటివి అందుకోకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మీరు మీ మాటలను జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక రేపటి రోజున దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానం వృషభ రాశి వారు అందుకోనున్నారు. స్నేహితులతో చక్కగా టైం స్పెండ్ చేస్తారు. ఇంట్లోకి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. ఇక తీర్థయాత్రలకు వెళ్ళాలి అని ఆలోచన మొదలు పెడతారు. ఆ ఆలోచన ఆచరణలో పెడతారు. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వ్యక్తులు పంచముఖ హనుమ స్తోత్రపారాయణ చేయడం, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఆంజనేయుడికి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. చూసారు కదా, వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను ప్రతిరోజు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.